అయితే ఒక కపుల్ ఉన్నారనుకోండి. వాళ్ళు వాళ్ళతో ఎక్కువ మాట్లాడుకోకుండా ఎవరి ఫోన్‌లో వాళ్ళు ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. సో, దీనికి రీజన్ ఏంటి? ఇంతకుముందు భార్యాభర్తల మధ్య సమస్యలు నుంచి కాస్త దాన్నేమంటారు మాట్లాడుకోకపోవడాలు, కాస్త దూరంగా ఉండడాలు, ఫ్యామిలీలో ఇంట్లో జరిగిన విషయాల గురించి హ్మ్. అలా ఉండేటివి. హ్మ్. కానీ ఇప్పుడు కొత్తగా ఈ ఫోన్ వచ్చి చేరిందండి. ఇద్దరూ పక్కపక్కనే ఉంటారు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇద్దరూ ఒకే సోఫాలో కూర్చుంటారు. కానీ ఎవరి ఫోన్ జీవితంలో వాళ్ళుంటారు. దీన్ని జనరల్‌గా మనం ఫబ్బింగ్ అంటాము. ఇది లాంగ్ టర్మ్‌గా అస్సలు మంచిది కాదండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం మన పార్ట్నర్ తోటి భావోద్వేగాలు షేర్ చేసుకుంటామో, నీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? నా లైఫ్‌లో ఏం జరుగుతుంది? మన లైఫ్‌కి ఫ్యూచర్ గురించి ఏం చేద్దాము? హ్మ్. మన పిల్లలతోటి ఎలా మనం కమ్యూనికేట్ చేస్తున్నాము? వాళ్ళ యొక్క కష్టాలేంటి? వాళ్ళ యొక్క అచీవ్‌మెంట్స్ ఏంటివి? వాటన్నిటి గురించి డిస్కస్ చేసినప్పుడే మన రిలేషన్స్‌తో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం? వాళ్ళు ఏ ఫంక్షన్‌కి పిలిచారు? మనం ఏ ఫంక్షన్‌కి వెళ్తున్నాం? ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తేనే ఒక ఫ్రూట్‌ఫుల్, హెల్తీ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. హుహు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫోన్ వచ్చిందో ఇవన్నీ డిస్కస్ చేయడం మర్చిపోతున్నాం. ఈవెన్ ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా కూడా అవసరమా? అనే సిట్యుయేషన్‌కొచ్చాం. కరెక్ట్. ఈవెన్ ఈ ఫంక్షన్‌కి వెళ్ళినా కూడా ఆ ఫంక్షన్‌లో మిగతా వాళ్ళతో మాట్లాడుకుంటూ కేవలం ఫోన్‌లు ఫోను జూసుకుంటున్నారు. చూసుకుంటూనే ఉంటున్నాం. సో, ఆబ్వియస్‌గా ఒక మంచి హెల్తీ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయడానికి ఈ ఫోన్ చూసుకోవడం అనేది ఏ విధంగాను మంచిది కాదు. అంటే కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సోషల్ మీడియా వల్ల వాళ్ళకి ఎమోషనల్ గ్యాప్, డిస్టెన్స్ డిటాచ్‌మెంట్ అనేదొస్తుంది. ఒస్తుంది. క్వాలిటీ టైమ్ హుహు. స్పెండింగ్ టుగెదర్ అనేది లేకుండా అవుతుంది. ఓకే. సో, బెటర్ అవాయిడ్ చేసి మనకంటూ ఫర్ ఎగ్జాంపుల్ నిద్రపోతున్నప్పుడు ఒక 2 అవర్స్ ముందు ఇంకా ఫోన్స్ ఆపేసి, హ్మ్. మనకంటూ ఒక ప్రైవేట్ టైమ్, మనకంటూ ఒక క్వాలిటీ టైమ్ ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కొంతమంది సోషల్ మీడియాలో చాట్ చేసేటప్పుడు ఎక్స్ పార్ట్నర్‌తో వాళ్ళు చాట్ చేస్తుంటారు. సో, ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటారు? చాలా ప్రభావం ఉంటుందండి. ఎప్పుడు గాని ఒక మనిషి ఎదుటి వాళ్ళకి గౌరవం ఇచ్చినప్పుడు, ఎదుటి వాళ్ళతో రిలేషన్స్‌లో ఉన్నప్పుడు, వాళ్ళు మోసం చేస్తున్నారు అనే విషయం తెలిస్తే ఏ మాత్రము తట్టుకోలేరండి. హుహు. దట్స్ ఇంపాసిబుల్. అది ఈవెన్ తెలిసిన వాళ్ళతో అయినా, తెలియని వాళ్ళతో అయినా, పాత రిలేషన్‌షిప్‌తో అయినా దేనికి కూడా దాన్ని తట్టుకునే శక్తి ఏ మనిషికి ఉండదు. 100కి 90% ఎప్పుడైతే మనం మన పాత రిలేషన్‌తో స్టార్ట్ చేసామో, వి స్టార్ట్ హుహు. అవాయిడింగ్ ఆర్ దాచిపెట్టడం స్టార్ట్ చేస్తాం. హ్మ్. ఎప్పుడైతే మనం దాచిపెట్టడం స్టార్ట్ చేస్తామో, ఎదుటి వాళ్ళలో అనుమానం స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళలో అంటే ఇంకో పార్ట్నర్‌లో అనుమానం స్టార్ట్ అయిందో, వాళ్ళు యాక్టింగ్ ఔట్ చేస్తారు. అంటే చిరాకు పడడమో, కోప్పడమో, లేకపోతే మనల్ని క్వెషన్ చేయడమో ఇలా చేస్తాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈవెన్ దో అది ఓన్లీ క్షణికానందం కోసం ఈ ఈ వేరే చాట్స్. ఆహ్, దాని వేరే పర్సన్‌తో మాట్లాడినా కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ మాత్రం ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ మీద పడుతుంది. ఆహ్, ఈవెన్ దో అది వెరీ ఫ్యూ మినిట్సో, ఫ్యూ సెకండ్సో అయినా దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది. అప్పుడు హ్మ్. నువ్వు అది చేసావు గదా! అప్పుడు నువ్వు అది చేసావు కదా! అనే ఎఫెక్ట్ ఏదైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందో మన పక్కన పార్ట్నర్ మీద అది మొత్తం పోతుంది. అది జీవితాంతం ఉంటుంది. సో, అది ఏ విధంగాను మంచిది కాదు. ఒకవేళ అది నిజంగా జరిగేదుంటే మీ పార్ట్నర్‌తో డిస్కస్ చేయండి. ఇలా మన పాత రిలేషన్ ఇలా నన్ను ఆ! కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై ట్రై చేస్తుంది. చేస్తుంది. ఏం సో, ఏం చేయాలని? చేద్దాం హ్మ్. అనే దాన్ని కమ్యూనికేట్ చేసేసి దెన్ యూ కెన్ మీ ఇద్దరు మ్యూచువల్‌గా ఒక రెస్పాన్స్ తీసుకొని దాని ప్రకారంగా అంటే ముందుకు వెళ్తే చానా బెటర్ అండి.